ఈ జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి, సమస్త గురు పరంపరకు, ముక్కోటి దేవతలకు, పరమాత్మ స్వరూపులైన మీ అందరికి కూడా ఆత్మపూర్వక ప్రణామములు. ఇందులో ఒక్కసారి నా మాట ఏంటంటే, అందరూ కూడా వీడియో ఆన్ చేస్తే చక్కగా మనం ఒకరికొకరు చూసి మాట్లాడుకోవచ్చని నా మనవి. ఎందుకు అంటే, మనం వాటర్ తీసుకు నల్లా దగ్గరికి వెళ్తాం కదా, బిందె పట్టుకుని వెళ్తాం, దాని మీద మూత పెట్టి నీళ్ళు పడతామా? పట్టలేం కదా. అలాగే ఎవరైనా మాస్టర్స్ క్లాస్ చెప్పేటప్పుడు, అంటే మనసుకు ద్వారాలు కళ్ళు అని అంటారు, మీకు అది వినే ఉంటారు అందరు కూడా. ఈ కళ్ళు అనేది ఐ కాంటాక్ట్ ద్వారానే మనకి ఏదైతే జ్ఞానం ఆ పరమాత్మ ఈ నోటిని వాడుకొని చెప్తున్నారు కాబట్టి, ఆ నోటి ద్వారా మనం వినాలంటే మన కళ్ళ ద్వారానే లోపలికి వెళ్తుంది అనమాట. సో మనస్సుకు ద్వారాలు మన రెండు కళ్ళు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కెమెరాస్ ఆన్ చేసుకుని వినడానికి ప్రయత్నిస్తారని సవినీయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. గతంలో ఒక 10-15 డేస్ బిఫోర్ క్లాస్ చెప్పడం జరిగింది ఇదే మన జూమ్ దీంట్లో ప్లాట్ఫామ్ లో. మరొకసారి లలిత మేడం ఆహ్వానం పలికినందుకు ధన్యవాదాలు మేడం. అలాగే మహా అవతార్ టీవీ వారికి కూడా ధన్యవాదాలు. నా పేరు బాలాజీ, మాది సాలూరు, విజయనగరం జిల్లా. వృత్తిరీత్యా వ్యాపారం చేసుకుంటున్నాను. అలాగే ఈ మెడిటేషన్ క్లాసులు నాకు భిక్షమయ్య గురూజీ గారి దయ వల్ల ఇందులో రావడం జరిగింది, గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు పత్రిజీ గారి క్లాసులు కూడా మనం పూర్తిగా వినడం, అన్నిటికీ వెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే నేను ఎవరు నేను ఎవరు చాలా మంది చెప్తాం కదా, నా పేరు చెప్తాం కదా, కానీ ఒరిజినల్ గా ఈ జన్మలో ఇది మన పేరు. నా పేరు బాలాజీ, మేడం పేరు లలిత, సార్ పేరు ఓం ప్రకాష్ గారు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. కాకపోతే ఎలా అంటే, ఒక శరీరం మీద ఇవాళ ఎర్ర షర్ట్ వేస్తే రెడ్ షర్ట్ అబ్బాయి అంటాం, రేపు బ్లాక్ షర్ట్ వేస్తే బ్లాక్ షర్ట్ అబ్బాయి అంటాం, వైట్ షర్ట్ వేస్తే వైట్ షర్ట్ అబ్బాయి అంటాం. కానీ లోపల శరీరం అయితే కామన్ కదా. అలాగే ఈ జన్మలో ఈ శరీరం మనం తీసుకున్నాం. ఈ శరీరం మనం తీసుకొని మనం దీనికి ఒక పేరు పెట్టాం. అంటే ఈ లోపల ఉన్నది ఒకటి ఉంది, బయట శరీరం. గత జన్మలో ఆడ జన్మ మగ జన్మ మనకు తెలియదు, దానికి ముందేంటో మనకు తెలియదు. కానీ లోపల ఎప్పుడు కామన్ గా ఒకటి ఉంటుంది. ఇందాక ఎలాగైతే బట్టల వెనక శరీరం ఉందో, ఈ శరీరం లోపల ఇంకొకటి ఉంది, అది రియల్ మనము. ఆ రియల్ మనం ఎలాగ మీకు తెలియాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి బయట ఎవరో రోడ్డులో వీధిలో ఎవరైనా చనిపోయారు అనుకో, పలానా సుబ్బారావు గారు చనిపోయారండి అంటాం, సుబ్బారావు గారు పోయారండి అంటాం. సుబ్బారావు గారు పోయారా? అవునా అంటే అవును అంటారు కదా. అక్కడ బాడీ కనిపిస్తుంది కదా, మరి పోయారన్న కదా. మరి అక్కడ ఉన్నది ఎవరంటే సుబ్బారావు, మరి పోయింది ఎవరైతే డౌట్ వస్తుంది. సుబ్బారావు పోయారు అన్నారు, అక్కడ బాడీ కనపడుతుంది, మరి పోయింది ఎవరు? పోయింది ఎవరంటే ఏం చెప్పాలి? ఆత్మ. అంతే కదా, లోపల వెళ్ళిపోయింది ఆత్మ, కానీ సుబ్బారావు అక్కడే ఉన్నాడు. అది ఇంతవరకు మనం ఏమనుకుంటున్నాం, సుబ్బారావు అంటే శరీరం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఎవరు అంటున్నాం? ఆత్మ అంటున్నాం. ఇప్పుడు మనం బతికి ఉండొచ్చు, వింటున్నాం, చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, తింటున్నాం, ఇవన్నీ చేస్తున్నామంటే లోపల అది లేకపోతే మనం ఉన్నామా? కనిపించేది శరీరము, నడిపించేది ఆత్మ. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరు అందరం ఆత్మలమా కాదా? ఆత్మలమైనప్పుడు మనము, ఇక్కడ ఒక మంచి పాయింట్ చూడండి, శరీరానికి కావలసినవన్నీ కూడా మనము ఈ జీవితం అంతా వెచ్చించి, అన్ని సంవత్సరాలు వెచ్చించి మరీ సంపాదించుకున్నాం. కానీ శరీరం శాశ్వతం కాదు. ఓ 70, 80, 90 ఎవరి టైం ఎంత ఉంటే అంత ఉంటుంది అనమాట. మరి అశాశ్వతమైన శరీరం కోసం శాశ్వతమైన ఆస్తులు సంపాదించేస్తున్నాం మనం. మరి శాశ్వతమైన ఆత్మ కోసం మనం ఏం సంపాదిస్తున్నాం? మనకు మనం క్వశ్చన్ వేసుకోవాలి ఒక్కసారి. ఈ ఆత్మ శాశ్వతం కదా, ఎన్నో జన్మలుగా ఉంది లోపల ఉండేటప్పుడు, మరి దీనికోసం మనం ఏం సంపాదించుకుంటున్నాం? కనిపించేది శరీరము, నడిపించేది ఆత్మ, మనకు అర్థమైంది. ఎంత కాస్ట్లీ లైటు, ఫ్యాను, ఏసీ ఎన్ని ఉన్నా అందులో కరెంట్ లేకపోతే నో యూస్. అలాగే ఎంత మనం అందమైన శరీరం ఉన్నా నడిపించే ఆత్మ లేకపోతే నో యూస్.
అంటే ఇప్పుడు ఆత్మ ముఖ్యమా శరీరం ముఖ్యమంటే ఏం చెప్పాలి? ఆత్మే ముఖ్యం. మరి ఆత్మ అంత ముఖ్యమైనటువంటి ఆత్మకి లాభించే పనులు ఏమైనా మనం చేస్తున్నామా? ఉదయం లేచింది మొదలు పరుగో పరుగు, జీవితం కోసం, డబ్బుల కోసం, ఆస్తి కోసం, అంతస్తు కోసం, పేరు కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం, ప్రతిష్టల కోసం, ఆ ఆ, పదవుల కోసం, పూల దండల కోసం, సన్మానాల కోసం పరిగెడుతున్నామే. కానీ ఆత్మకు లాభించేవి ఏమైనా ఉన్నాయా ఇందులోనే? ఇన్ని చెప్పుకున్నాం కదా, ఇందులోనే ఒక్కటి ఉందా? లేదు. మరి అసలైన మనం ఎవరు అంటే ఆత్మను తెలుసుకున్నాం. మరి ఆత్మకు లాభించే పని అడిగితే మనం ఏమీ చేయలేట్లేదు అనుకుంటున్నాం. పత్రిజీ గారి దయ వల్ల, భిక్ష్మయ్య గురి దయ వల్ల ఎంతో కొంత మనం తెలుసుకున్నాం కాబట్టి సాధన ద్వారా ఆత్మకు లాభించేవి ఏంటి? మన తటవర్తి వీరరాఘర్ గారు ఎన్నోసార్లు చెప్పుకుంటారు. మీరు వినే ఉంటారు క్లాసు. మరి మరొకసారి ఆ పాయింట్ మనం తెలుసుకుందాం. ఆత్మకు లాభించేది ఏమిటి? ఆత్మకు కూడా వచ్చేవి ఏంటి? కూడా అంటే మనతో పాటు మనం చనిపోతే మనతో కూడా వచ్చేవి ఏంటి? మన అందరికి తెలుసు, ఒకటి పాప పుణ్యాలు అంటాం. మనం చేసుకున్న పాపము పుణ్యము అంటే కర్మ ఫలాలు, పాప పుణ్య కర్మ ఫలాలతో మనతో పాటు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అలాగే ఇంకొకటి కూడా ఉంది, వాసనలు. వాసనలు అంటే కోరికలు. మన కోరికలు చూడండి, నిన్న బజార్కి వెళ్ళాం, ఒక 10 సామాన్లు కొందాం అనుకున్నాం. 10 సామాన్లకి 8 కొనేసరికి సమయం అయిపోయింది, షాపులన్నీ మూసేస్తున్నారు. ఇంటికి వెళ్ళిపోతాం. రేపు మళ్ళా వెళ్ళి ఆ 2 సామాన్లు కొనుక్కొని రావాలా వద్దా? అంటే ఆ రెండు రేపటి మిగిలిపోయినాయి. అలాగే ఈ జన్మలో ఇన్ని కోరికలు ఉంటాయి. ఇది తీర్చుకునే భాగంలో మన శరీరము టైం అయిపోతే వెళ్ళిపోద్ది. ఇంకా ఎన్ని మిగిలిపోతే అన్ని కోరికలు మళ్ళా జన్మలో ఆ కోరికలతో పాటు మనం వస్తాం. అందుకే కోరికలు లేని జీవితాన్ని మనం సాధించుకోవడానికి ఈ మార్గంలోకి వచ్చాం. సో ఆ వాసనలు ఎప్పుడు మనతో ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు మన కోరికల్ని అంటే మన డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అయితే క్లియర్ చేసేసుకుంటాం. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉండాలా. లేదు, ఇక అవసరం లేదనే స్థాయికి మనం రాగలగాల. ఇకపోతే రెండోది సంస్కారాలు. అంటే దానికి ఇంకో పేరు అలవాట్లు. ఈ తల్లిదండ్రుల ద్వారా, స్నేహితుల ద్వారా, సంఘం నుంచి ఇలా రకరకాల ద్వారా మన అలవాట్లు వస్తూ ఉంటాయి. ఆ ఏ అలవాట్లు వస్తున్నాయో అవి అలా కంటిన్యూ అంటే సంస్కారం అంటే సంస్కార బలం ఉండాలంటాం కదా, అవి అనేవి మనకి ఎప్పుడు అలవాటు అవ్వాలన్నమాట. ఇప్పుడు ఏదైతే ధ్యానం చేస్తున్నామో ఇది సంస్కారం అవ్వాలి, అది మన అలవాటు అయిపోవాలా. ఏదైతే సజ్జన సాంగత్యం ఇప్పుడు మనందరం కూర్చొని ఇలా మాట్లాడుకుంటాం అది అలవాటు అయిపోవాలా. అలాగే స్వాధ్యాయం అలవాటు అయిపోవాలా. అలాగే సేవ అలవాటు అవ్వాలా. అలాగే గురు బోధ ఎప్పటికప్పుడు మనం వింటూ ఉండాలా. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆర్ యూట్యూబ్ వీడియోస్, ఎనీ ఎనీ ప్లాట్ఫామ్ లో మనం చూసుకొని మనకన్నా గొప్ప గురువులు సద్గురువుల దగ్గర నుంచి మనం ఎప్పుడు సద్గురు బోధ తీసుకుంటూ ఉండాలి. ఈ ఐదింటి ద్వారా కూడా మనము ఏం సంపాదిస్తాం? జ్ఞానము. అంతేనే కాదా? సపోజ్ మన వయసు వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, కానీ అందరూ ఇలా మాట్లాడగలుగుతున్నారా? అందరూ మాట్లాడలేకపోతున్నారు కదా. అంటే ఏంటిది? మరి వాళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు, మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అంటే దిస్ ఈజ్ క్యారీ ఫార్వర్డ్. క్యారీ ఫార్వర్డ్ నుంచి మనతో పాటు వచ్చేది. ఒక చాగంటి కోటేశ్వరరావు అవచ్చు, గరికపాటి నరసింహరావు గారు అవచ్చు, పత్రిజీ గారు ఎన్నోసార్లు చెప్పారు కదా మనకి. నేను ఎన్నో జన్మల నుంచి ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకొని ఈ జన్మలో నిన్ను ధ్యానం కాదు నేను పంచడానికి వచ్చాను ఈ జన్మ అంతా కూడా అని అన్నారు. అవునా కదా? పంచడానికి అంటే ముందు మనం సంపాదించుకోవాలి కదా. సో సంపాదించుకుంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, మనకు అర్థం అవుతుంది కదా. సో ఇప్పుడు మనకు నాలుగే నాలుగు: వాసనలు, సంస్కారాలు, కర్మలు, నాలుగోది జ్ఞానము. ఈ నాలుగు మాత్రమే ఆత్మతో కూడా వచ్చేవి, ఆత్మకు లాభించేవి. ఏమి చేసినా ఈ నాలుగు చేయడానికి మన మానవ ప్రయత్నం ఎప్పుడు కూడా, ఏ పని మొదలు పెట్టినా ఇది నా ఆత్మకు ఉపయోగపడుతుందా లేదా, ఈ ఆత్మ ఉన్నతికి ఉపయోగపడుతుందా లేదా, ప్రతిసారి మీకు మీరు అనుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆత్మ ఈ బుక్ చదువుతానో అక్కడ, లేదా ఒక ఈనాడు పేపర్ చదువుతున్నాను, పేపర్ చదువుతున్నప్పుడు ఇది నా ఆత్మ ఉన్నతికి ఉందా లేదా, లేదు తీసి పక్కన పెడే మంచి బుక్ తీసుకో. పత్రిజీ గారి బుక్స్ ఉన్నాయి, మరణం లేదు మీరుంది, మరణాంతర జీవితం ఉంది, ఇలా తులసీదళం ఉంది, ఏదో ఒక బుక్ తీయండి. రోజుకు 10-15 పేజీలను మినిమం చదవడం అలవాటు చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది అప్పుడు, ఈ జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బాబుని స్కూల్లో జాయిన్ చేసాం, వాడు 1వ తరగతి జాయిన్ అయ్యాడు, 10 సంవత్సరాలు అయింది, ఇంకా 1లో ఉంటే వాడిని ఏమంటాం మనం? ఏమరా ఇలా చదువుతున్నావు, ఇంత బుడ్డులా ఉన్నావు ఏంట్రా అని మనం అంటాం కదా, ఒక మాట అంటాం కదా. అరే మనము ఎన్నో జన్మలు ఆ స్వామిని పరమాత్మని అడిగి ఇక్కడికి వచ్చాం జీవాత్మలుగా. ఎందుకు వచ్చాం? జ్ఞానం సంపాదించుకోవడానికి వచ్చాం కదా. మరి మరి సంపాదించుకోకుండా వేరే అన్ని సంపాదిస్తూ ఉంటే రేపు మనం మళ్ళీ ఇక్కడి నుంచి ఈ శరీరం వదిలి ఈ ఆత్మ అక్కడ ప్రయాణం అయినప్పుడు
కిందకి వెళ్ళావు, ఏం నేర్చుకొని వచ్చావు అడుగుతారు. అప్పుడు ఏం చెప్పాలి మనం? ఎలా అయితే ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళేటప్పుడు మన సబ్జెక్టులో మార్కులు, ర్యాంకులు ఉపయోగపడతాయో, ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళడప్పుడు ఈ ఆత్మజ్ఞానమే మనకు ఉపయోగపడేది. మరి ఆత్మజ్ఞానం వచ్చే ఏకైక మార్గము చెప్పుకున్నాం కదా, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, గురుబోధ, సేవ. సేవతో ఏం సార్ వస్తుంటే మన అహంకారం తీస్తాం. చిన్న పెద్ద లేదు, కుల మత భేదము లేదు, మనకి మత వర్గాలు మనకేమీ లేవు, నలుపు తెలుపు లేదు, పొట్టి పొడవు లేదు, అందంగా ఉన్నాడు అందవికారంగా ఉన్నాడు లేదు. అందరికీ సేవ చేసేటప్పుడు ఏమొస్తుందంటే అహంకారం పోతుంది ముందు. ఆధ్యాత్మికత అంటే ఏమీ లేదండి, ఉన్న అహంకారాన్ని తీయడమే. మా గురువు గారు చెప్పారు, లక్ష్మీ గురించి ఫస్ట్ ఈ మాట చెప్పారు మాకు. నాయన మీరు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడికి వచ్చారు, ఏదో నేర్చుకుందామని వచ్చారు. ఏదైతే మీ అహంకారం ఉందో, అహంకారం అంటే చాలా మంది అనుకుంటారు పొగరు, లేకపోతే ఇంకేదో అనుకుంటారు. కాదండి, నేను అంటే పలానా పేరు చెప్తున్నాం కదా, ఆడ మగ చెప్తున్నాం కదా, లేకపోతే పలానా ఊరు అంటున్నాం కదా, ఇవన్నీ ఏంటి? అహంకారమే. ఈ ఆకారానికి ఆహారాలే అహంకారము. గురూజీ ఓ పాట పాడారు, గుర్తుందో లేదో మీకు? నా పేరు బికారి, నా ఊరు ఎడారి. అంటే ఏంటి? పేరు లేదు, ఊరు లేదు, అంతా నేనే, అన్నిటా నేనే అని చెప్పారు ఎప్పుడు కూడా. అంటే ఏంటంటే ఎప్పుడైతే ఒక దగ్గర ఫిక్స్ అయిపో అదే మనం అవుతాము. ఎప్పుడైతే ఫిక్స్ అవుతుందో అంతా మనమే అవుతాము. ఉన్నది ఒక్కటే, రెండు లేవు. కాబట్టి ఎప్పుడు కూడా అహంకారం తీయటమే ఈ యొక్క ఆధ్యాత్మిక తొలి మెట్టు. లక్ష్మీ గురించి మంచి మాట చెప్పారు ఇప్పుడు. నీ చెప్పులు ఎక్కడ విడిచిపెడతావో అక్కడ నీ అహంకారాన్ని విడిచిపెట్టి లోపలికి రా. ఇక్కడికి నువ్వు లోపలికి వచ్చావంటే నువ్వు ఒక విద్యార్థివి. ఇక్కడ వచ్చిన వాళ్ళు గురువు. ఇద్దరే ఉన్నారు, ఇంకెవ్వరూ లేరు. నేను హెచ్ఎం నండి, నేను మినిస్టర్ నండి, నేను సైంటిస్ట్ నండి, నేను లేకపోతే కలెక్టర్ అండి. నో. నీ అహంకారాన్ని నీ చెప్పుల దగ్గర విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నీ చెప్పులతో పాటు దాన్ని తీసుకుని వెళ్ళిపో. అలా అన్నప్పుడే మనం ఏమవుతుందంటే, ఈ రోజు మనం నిజంగా చెప్పండి, పిల్లలు, మన ఇంట్లో పిల్లలు ఉంటే, చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళు జూమ్ క్లాసులు ఆలకిస్తున్నారు. ఇవాళ మనం కూడా ఆలకిస్తున్నాం. మనం ఇప్పుడు ఎవరు? నిత్య విద్యార్థులు మనం. బెస్ట్ టీచర్ ఈజ్ ద ఆల్వేస్ ద లెర్నర్. ఆల్వేస్ లెర్నర్ ఈజ్ ద బెస్ట్ టీచర్. ఎవరైతే నిత్యము నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళే బెస్ట్ టీచర్ అవుతారు. మరి నేర్చుకునేదేనే మన గురువు గారు ఎన్నో పుస్తకాల ద్వారా, ఎన్నో ఇప్పుడు పిఎంసి దయ వల్ల గురువు గారు ఆ రోజు ఎంత ముందు చూపుతో మనకి ఎంత అద్భుతమైన ప్లాట్ఫామ్ పిఎంసి ఇచ్చారు. ఇవాళ తిరుపతిలో ప్రోగ్రామ్ జరుగుతున్నా కూడా మనందరం మన ఇంట్లో సోఫాల్లో, మంచాల్లో ఏసీలు వేసుకొని చక్కగా కూర్చొని చూస్తున్నాం, రూపాయి ఖర్చు లేకుండా. మరి ఆ పిఎంసి నడవడానికి ఎంత ఖర్చు అయ్యింది, ఎంత పెట్టి ఎంత మెయింటైన్ అవుతుందండి, ఇప్పుడు ఎంత ఖర్చులు అవుతుంది ఒకసారి ఆలోచించండి. మన వంతు దయచేసి ఈ ప్లాట్ఫామ్ మీద మరొకసారి చెప్తాను, పిఎంసి అనేది పత్రిజీ మెడిటేషన్ ఛానల్, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆ ఛానల్ నడవాలంటే నెలకి 60 లక్షల నుంచి 70 లక్షలు ఖర్చు అవుతుంది. సో ఎవరిస్తున్నారు? అందులో యాడ్స్ వస్తున్నాయా? ఏమీ లేవు. మనలాంటి వాళ్ళందరూ ఎక్కడో ఒక టీ కాఫీ అలవాటు ఉంది, ఇవాళ మానేసాం భగవంతుడి దేవాలి. ఆ రూపాయి 10 రూపాయలు దాయండి, నెలకు 300 500 అవుతుంది. ఒక్క 500 మీ వంతు. ఓ సినిమాకి వెళ్తే 500 ఖర్చు అవుతుంది, ఒక సినిమా చూడకపోతే ఏం నష్టం లేదు. కానీ పిఎంసి ఈ సృష్టిలో, ఈ యూట్యూబ్లు ఉన్నంత వరకు, ఈ ప్లాట్ఫామ్ ఉన్నంత వరకు పని చేయాలి. ఏదైతే శాటిలైట్స్ ఉన్నాయో అప్పటి వరకు పిఎంసి పని చేయాలి. అప్పుడు ఏమవుతుందండి, పత్రిజీ గారి కలలకు అన్నటువంటి ఏదైతే ఉందో, ఏమున్నాయో చెప్పండి? పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్, ఇంకా పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్. ఈ మూడు తొందరగా వస్తాయి. ఎందుకంటే ఇలా మన ఈ జూమ్ ప్లాట్ఫామ్లోనే, యూట్యూబ్లోనే, పిఎంసి టీవీలోనే, శాటిలైట్ టీవీ వచ్చింది కాబట్టి చక్కగా టీవీ చూసుకోవచ్చు. ఎంత అద్భుతంగా మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారంటే వాళ్ళందరూ కూడా సదా స్మరణీయులు. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ లేకపోతే ఇంత జ్ఞానం మనకు వచ్చి ఉండేది కాదు. కాబట్టి రేపు మీరు ఆ స్థాయికి ఎదుగుతారు, మీరు చెప్పగలరు, మీరు చెబుతారు. మీరు చెప్పాలంటే మరి ఆ ప్లాట్ఫామ్ బతకాలి. బతకాలంటే తలో 500 రూపాయలు, ఎక్కువ వద్దు, నెలకి రోజు వద్దు, నెలకు ఒక్కసారి అది పంపిస్తే లైఫ్ లాంగ్ అది బతకండి. మన లైఫ్ లాంగ్ కాదు, ఈ సృష్టి ఉన్నంత వరకు అది బతకాల. ఎందుకంటే మన పిల్లలకు కూడా ఆ జ్ఞానం అందాలా, వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకు కూడా అందాలి. కాబట్టి పిఎంసి బతకాలంటే మన వంతు సహాయం చేసి దాన్ని నిలబెట్టుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను 500 అన్నాను, పోనీ ఓకే 200 300, మీకు అవకాశం ఎంత ఉంటే అంత నెలకు ఒకసారి ఒక డబ్బాలో పెట్టేయండి. పిఎంసికి ఎక్కడ స్కాన్ చేసినా డబ్బులు వెళ్ళిపోతాయి అనమాట. లేదు, పిఎంసి ఆన్లైన్ మనకి
అడ్రస్ ఉంది, దానికి ఫోన్ పే చేసి వెళ్ళిపోతుంది అనమాట. ఆనంద్ గారు ఉన్నారు, నవకాంత్ గారు, ఎవరు చెప్పినా కూడా మనకి నెంబర్ పెడతారు. ఫోన్ పే చేసి పెట్టేయండి చాలు. మీరు ఎక్కడికి వెళ్ళవలసిన, మీ చేతిలో అంటే మీరున్న ఇంటి దగ్గర సెల్ ఫోన్ చేస్తే అయిపోద్ది అనమాట. ఇకపోతే నేను ఆత్మను తెలుసుకున్నాం, ఆత్మకు లాభించేవి తెలుసుకున్నాం. చేసే పని ఎప్పుడు మొదలు ఏది మొదలు పెట్టినా ఇది నా ఆత్మకు ఉన్నతికి ఉపయోగపడుతుందా లేదని ప్రతిసారి మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. క్వశ్చన్ వేసుకున్న తర్వాత దాని గురించి ప్రయత్నించండి. అప్పుడు మీ ఆత్మ ఉన్నతంగా ఎదుగుతుంది. ఇవాళ ఎవరైతే మహాత్ములు పత్రిజీ గారు అవ్వచ్చు, భిక్షమయ్య గారు గారు అవ్వచ్చు, రమణ మహర్షి గారు అవ్వచ్చు, వివేకానందుల వారు అవ్వచ్చు, ఆది శంకరాచార్య, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా, సదానంద యోగి గారు, ఇలా ఎంతో మంది ఉన్నారు. అంత మహోన్నతమైన ఆత్మలుగా ఎలా మారారు. వారు ఎప్పుడు కూడా ఆత్మ ఉన్నతికి సంబంధించిన పనులు మాత్రమే చేశారు, మిగతావన్నీ పక్కన పెట్టుకున్నారు. మరి వారికి ఎలా అండి? ఎప్పుడైతే ఆత్మ ఉన్నతి కోసం, అంటే నాలో ఉన్న ఆత్మ మీలో ఉన్న ఆత్మ ఒకటే కదా. మీ ఆత్మ ఉన్నతి కోసం నేను ప్రయత్నిస్తూ నా ఆత్మ ఉన్నతి రెండు జరుగుతాయి, ఎట్ ఏ టైం జరుగుతున్నాయి అనమాట. పత్రిజీ గారు చెప్పారు కదా, ఉద్యోగం మానేసిన తర్వాత ఎక్కడ ఫ్లైట్ దిగితే కారు, అయితే ఫ్లైట్ టికెట్లు, ఎప్పుడు మంచి మంచి బట్టలు, ఎప్పుడు మంచి మంచి ఇల్లు, మంచి మంచి ఏసీ రూమ్స్, అంటే ఎలా వచ్చింది? ఆత్మ ఉన్నతి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి ఏ రోజు కూడా ఆ పరమాత్మ లోటు ఇవ్వడం. ఎందుకంటే ఆ భగవంతుని విద్య మనం నేర్పిస్తున్నాం, బ్రహ్మజ్ఞానం నేర్పిస్తున్నారు కదా వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా. భగవంతుడు ఆ బిడ్డకి ఎందుకు లోటు చేస్తాడు? అన్ని ఇస్తాడు, ఏది కావాలో అది ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఆత్మ ఉన్నతి కోసము మనం ఎప్పుడు కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నతంగా ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలన్నమాట. ఏ పని మొదలు పెట్టినా చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలన, ఆత్మ పరిశీలన చేసుకోండి. పుస్తకం చదువుతున్నాను, ఏనివి ఆత్మ సంబంధించినవా కాదా? ధ్యానం చేస్తున్నాను, ఏ ధ్యానం చేస్తున్నాను? శ్వాస మీద ధ్యానం చేస్తున్నా లేదా? సజ్జన సాంగత్యము ఇంతకుముందు మనం చెప్పుకుంటాం, మళ్ళీ మరోసారి చెప్తున్నా. సజ్జన సాంగత్యం అంటే చాలా మంది తెలిసిందంటే మంచి వారితో సాంగత్యం అని తెలుసు చాలా మంది. సజ్జన సాంగత్యం అంటే మంచి వారితో కలయిక అని. కానీ అసలు అర్థం నాకు తెలిసింది ఏంటంటే, సజ్జన సాంగత్యం అంటే సత్యం వైపు చరించే, సత్యము అంటే భగవంతుని వైపు చరించే వెళ్ళే వారి యొక్క జనాలు ఎవరైతే ఉన్నారో వారితో మన సాంగత్యం ఉండాలి. సత్యము అంటే అసలైన భగవంతుడు. మనకి ఇద్దరు భగవంతులు ఉన్నారు, మనం సృష్టించిన భగవంతుడు, మనల్ని సృష్టించిన భగవంతుడు. ఇద్దరు భగవంతులు ఉన్నారు లేదా? మనం ఏం చేస్తాం? మనం సృష్టించిన భగవంతుని పట్టుకున్నాం, కానీ మనల్ని సృష్టించిన భగవంతుని పట్టుకుంటే అన్ని ఏ లోటు లేకుండా చూసుకుంటాడని మనకు అర్థం కావట్లేదు. సో మనల్ని సృష్టించిన భగవంతుడు ఎవరంటే ఆ పరమాత్మ. మనం జీవాత్మ అయితే ఆ పరమాత్మ కదా మన తండ్రి. సో మనల్ని సృష్టించిన ఆ పరమాత్మ తండ్రిని మనం ఎప్పుడు కాంటాక్ట్ లో ఉండాలి. దానికి ఏకైక మార్గం ఏంటంటే ధ్యానము. సపోజ్ నా సెల్ ఫోన్ ఉంది, నాకు సిగ్నల్ ఉంది, మీకు సిగ్నల్ లేకపోతే ఉంటుందా? మాటలు రావు కదా. ఒకవేళ మీకు సిగ్నల్ ఉంది, నాకు సిగ్నల్ లేదు, వస్తుందా? మరి భగవంతుని సిగ్నల్లోకి మనం వెళ్ళాలంటే చేయవలసింది ఏంటి? రెండు చేతులు కట్టేయాలా, రెండు పాదాలు క్రాస్ చేసేయాలా, కళ్ళు మూసుకోవాలా, ధ్యానం చేయాలా. ఎప్పుడైతే ధ్యాన స్థితిలో ఉన్నామో విశ్వం నుంచి మీకు రావాల్సిన మెసేజ్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ధ్యానం ఎంతసేపు చేయాలి? ఎవరి వయసు ఎంతో అంతసేపు మినిమం చేయాలి, తక్కువలో తక్కువ రోజుకి 2 సార్లు చేయాలి, ఉదయం రాత్రి. ఇలా ఎప్పుడైతే చేసామో ఆ భగవంతుని కనెక్ట్ అవుతాం. మీరు ఏం చేయాలనుకుంటారో మీరు దానికి కనెక్ట్ అవ్వండి. ఆ విశ్వానికి మీరు మీకు క్వశ్చన్ వేసేయండి, లేదా మీకు ఏదైతే సమస్య ఉందో ఆయనకి ఇచ్చేసేయండి, పరిష్కారం ఆయన చూసుకుంటారు. నాకు ఎన్నో సార్లు ఈ సందర్భాలు ఇలా జరిగినప్పుడు నాకు ధ్యానం ద్వారా నాకు సమాధానాలు ఎన్నోసార్లు దొరికినాయి. అదే ఫాలో అయ్యాను, అద్భుతంగా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా అలా ధ్యానం ద్వారానే మన పరిష్కారాలు తెలుసుకోవాలి. ఇకపోతే సంస్కారాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఒకప్పుడు మనకి ఏంటంటే సినిమాలకు వెళ్ళడం అలవాటు, బీచ్కి వెళ్ళడం, పార్కులకు వెళ్ళడం, ఎక్కడైనా పేపర్ చదవడం, ఇంకా అయితే న్యూస్ ఛానల్స్ పెట్టుకొని చూడటం, ఇంకా కావాలంటే జనాల దగ్గర ఎక్కడ రాజకీయ మాట్లాడి అక్కడ కూర్చొని మాట్లాడటం, ఇంకా ఉంటే చుట్టాలు బంధువులకి ఫోన్లు చేసి మాట్లాడటం, ఫ్రెండ్స్తో ఫోన్లు చేసుకొని మాట్లాడడం. ఇదంతా ఏం జరుగుతుంది? విషయ సేకరణ జరుగుతుందా? విషయం బయటికి పంపిస్తున్నామా? మనకే చాలా తలకాయ నొప్పి ఉదయం నుంచి రాత్రి దాకా, పిల్లల నుంచి, పెద్దోళ్ళ నుంచి, అమ్మా నాన్నల నుంచి, భార్య నుంచి, కుటుంబం నుంచి, ఉద్యోగ వ్యాపారం ఇన్ని ఉంటాయి. ఇంకా ఇవన్నీ చేసి మనం నెత్తినెక్కించుకుంటాం. అప్పుడు బరువు అవుతామా, లైట్ అవుతామా? గ్యారంటీగా బరువు అవుతున్నాం కదా. మనం ధ్యానం చేసి ఏం చేస్తున్నాం? మన దగ్గర అదనంగా ఉన్న అవసరం లేని ఆలోచనలు బయటికి పంపించడమే ధ్యానం అంటే. మరి అదనపు ఆలోచనలు మనం చేకూరుస్తున్నామంటే ధ్యానానికి వ్యతిరేకంగా వెళ్తున్నామా, ధ్యానానికి ప్రతికూలంగా వెళ్తున్నామా? అనుకూలమా, ప్రతికూలమా? ప్రతికూలమే కదా.
సో ప్రతికూలంగా చేసే పని మనకేం ఉపయోగపడుతుంది ఆలోచించండి. సో ధ్యానం చేసే వాళ్ళు ఎవరు కూడాను అన్నెసరీ థాట్స్, అన్నెసరీ అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా చర్చలకు వెళ్ళకండి. అవకాశం ఉంది, మనం తగ్గించుకుంటున్నాం ధ్యానం ద్వారా, మళ్ళీ వీటి ద్వారా పెంచుకుంటున్నాం. న్యూస్ పేపర్ అవసరమే, ఎవరికి అవసరం? రాజకీయ నాయకులకు అవసరం, ఎక్కడ ఏం జరుగుతుందో కావాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి అవసరం, అది ఒక పేజ్ అవసరం, స్పోర్ట్స్ మ్యాన్ కి స్పోర్ట్స్ పేజ్ అవసరం, సినిమా వాళ్ళకి సినిమా పేజ్ అవసరం. మనకేం కావాలి? అంతర్యామి కావాలి, అది ఒక్కటి చదువుదాం మనం. అవసరం లేని చూడం కదా, పట్టించుకోం కదా. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంతో మంది మన తారస పడతారు, ఎదురవుతారు, అందరితో మాట్లాడుకుంటూ వెళ్తామా? మనకు అవసరమైన వాళ్ళతో మాట్లాడతామా? ఎవరైతే అవసరం ఉంటారో, ఎవరైతే మనకు బాగా తెలిసినో వాళ్ళతోనే 2 సెకండ్లు మాట్లాడి వెళ్తాం. అలాగే న్యూస్ పేపర్లు ఎన్నో న్యూస్లు ఉంటాయి, మనకేం అవసరం, మనకి ఏది అవసరమో ఆ ఒక్క పాయింట్ మీద క్లోజ్ చేసేయాలి. లేదు, న్యూస్ పేపర్ మానేసినా నష్టం లేదు, ఎందుకు? మన పిఎంసి మన దగ్గర ఉంది, మన అద్భుతమైన బ్రహ్మజ్ఞానం మన దగ్గర ఉంది, మనకేం అవసరం ఉంది? ఇంకా ఆలోచించండి. న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు, న్యూస్ పేపర్స్ అవ్వచ్చు, ఎవరితోనైనా మనం మాట్లాడేటప్పుడు నెగిటివ్ పీపుల్ ఉంటే మాత్రం వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మన ఆరాలో ఏదైతే శక్తిని పెంచుకుంటామో వారు మన దగ్గర లాగేస్తూ ఉంటారు, వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ పనుల ద్వారా, వాళ్ళ చూపు ద్వారా. మీరు చెక్ చేసుకోండి, ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే మీరు ప్రశాంతమయ్యి కాస్త ఎనర్జెటిక్ గా అయ్యారు అంటే దట్ మీన్స్ దే ఆర్ పాజిటివ్ పర్సన్స్. కొంతమందితో మనం మాట్లాడుతున్నప్పుడు నిస్సత్తుగా, నీరసంగా, నిరాశ తత్వంతో, ఇంక ఏ పని చేయబుద్ధి కావట్లేదు, కాలు చేతులు లాగేస్తున్నాయంటే దే ఆర్ ఆల్ నెగిటివ్ పీపుల్. సో ప్లీజ్ అవాయిడ్ దెమ్. వాళ్ళని తగ్గించుకోండి, కలవడం అవసరం ఎంతో మన దగ్గర వాళ్ళకి తప్ప, అవసరాన్ని తగ్గించుకోండి. ఏది కావాలో 2 ముక్కలు చెప్పి వెనక్కి వచ్చేసేయండి. ఎందుకంటే దీని ద్వారా కూడా మన ఎనర్జీస్ లాస్ అయిపోతున్నాం. నేను ఫుల్ గా ట్యాంక్ నింపాను మేడ మీద, టెర్రాస్ లో ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ ఫుల్ చేశాను. కింద నల్లాలు ఏమైనా ట్యాప్స్ ఓపెన్ లో ఉండిపోయాయి, ట్యాంక్ అంతా ఏమవుతుంది? వాటర్ ఖాళీ అయిపోతుంది లేదా, 1 గంట 2 గంటలకు. సో మన ట్యాంక్ నింపి ఏం ఉపయోగం ఉంది? అలాగే ధ్యానం చేసి ధ్యాన శక్తి నేను బాగా సంపాదించుకొని, నేను ఆత్మశక్తిని సంపాదించుకొని, నేను ఇలా నెగిటివ్ విషయాలు అన్నిటికీ నేను ఖర్చు పెడితే మళ్ళా నేను ఏమవుతుంది? నాకు ఆత్మశక్తి అంతా నా నుంచి డ్రైన్ అయిపోతుంది, అంటే లీక్ అయిపోతుంది అనమాట. సో ఒకటి గుర్తించండి, మనకి ఎందుకంటే పత్రిజీ గారు ఎన్నో చెప్పారు, కూర్చోవాలి 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 కూర్చోవాలి. ఏం చెప్తే ఎందుకు కూర్చోవాలి? మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలా, నోరు మూసుకోవాలా. ఏంటి? ఇదొక నల్ల, ఇదొక నల్ల, ఇదొక ట్యాప్, ఇదొక ట్యాప్. 2 చేతులు 2 ట్యాప్లు, 2 కాళ్ళు 2 ట్యాప్లు, ఆలోచనలు ట్యాప్లు. ఇవన్నీ ఏంటి? లీక్ అవుతున్నాయి. ఏదైతే ధ్యానం చేసి ధ్యాన శక్తిని, ఆత్మశక్తిని మనం సంపాదించుకున్నామో వీటన్నిటి ద్వారా మనం ఏం చేస్తున్నాం? డ్రైన్ అంటే ఖాళీ చేసేస్తున్నాం. సో వీలైతే పని చేసుకోండి, మన ఇంటి పనులు అయితే, ఆడవాళ్ళైతే వంట పని, ఇంటి పని చేసుకోండి, మగవాళ్ళైతే ఉద్యోగ వ్యాపారాలు చేసుకోండి. ఏ మాత్రం ఖాళీ దొరికితే మూసేయండి. ఇప్పుడు మనం సింక్ లోకి వెళ్ళి ట్యాప్ తీరు కడుక్కున్నాం, చేయి కడుక్కున్నాం, కడగడం అయిపోయిందా? చేయి ట్యాప్ కడతామా కట్టమా? వదిలేస్తాం అలాగా. సో నాకు ఏం అవసరం ఉందో అది మాత్రమే మాట్లాడుతాను, మిగతా ఆపేయాలి, నోటితో ఆపేయాలి. నాకు ఏది అవసరమైతే చూడాలి అది చూస్తాను, తర్వాత కళ్ళు మూసేయాలి. ఏది అవసరం వినాలి, మిగతా చెవులు మూసేయాలి. సో ఇలా మన చేతులతో ఎంత పని చేయాలి అంత చేయాలి. ఓ ఖాళీగా ఉన్నాం కన్నా వీరి వాళ్ళు ఉన్నవి లేని పీక్కొని వచ్చి సర్దుకుంటారు కొంతమంది. అవసరం ఉన్నా లేకపోయినా కాలు వేసుకుని నడిచేస్తూ ఉంటారు. ఏమవుతుంది? శక్తి అంతా మనం డ్రైన్ చేసేస్తున్నాం, ఖర్చు పెట్టేస్తున్నాం. సో మనం ధ్యానం చేసి ఏం ఉపయోగం ఉంది అప్పుడు? సో ఎక్కడ లీక్ అవుతుందో చెక్ చేసుకోండి. లీక్ అవడం అంటే చెప్పాను కదా, ఎక్కడైతే మనము సపోజ్ ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంటది, చాలా పాజిటివ్ గా మాట్లాడతారు, ఆ ఫోన్ పెట్టేసినా కూడా ఇంకా అదే వైబ్స్ లో ఉంటాం మనం. కొంతమందితో మాట్లాడితే నీరసం, నిస్సత్వం, ఈ రెండు మనం గ్రహిస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇకపోతే ఈ 4 చెప్పాం కదా. రెండోది ఏంటి? సంస్కారాలు, అలవాట్లు చెప్పాం కదా. ఎవరితో తిరగాలి, అలవాటు చేసుకోవాలి, మంచి మంచి అలవాట్లే చేసుకోవాలి. ధ్యానం అనేది మంచి అలవాటు, పుస్తకం చదవడం మంచి అలవాటు. స్వాధ్యాయం అంటే స్వ ప్లస్ అధ్యాయము. స్వ అంటే నన్ను నేను చదువుకోవాలా. నన్ను నేను చదువుకోవడం ఏంటి? ఎలా చదువుతాను? ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్ లో 50 మంది 60 మంది ఉంటారు, 60 మందికి మార్కులు వస్తాయి. నా మార్కులు ఎన్నో ర్యాంక్ అనుకుంటే వాళ్ళందరితో కలిస్తే కదా నా ర్యాంక్ ఏంటో తెలుస్తుంది. నాకు 10వ ర్యాంక్ అంటే నాకన్నా ముందు 9 మంది ఉన్నారు కదా, వెనక 40 మంది ఉన్నారు కదా, ఇంకాను 50 మంది క్లాసులో. అంటే అప్పుడు నా ర్యాంక్ నాకు అర్థమైంది. సో నేను 9 మందికి పైకి వెళ్ళాలని మనకు తెలుస్తుంది చదువులో. అలాగే ఎంతో మంది గురువులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఒక అద్భుతమైనటువంటి ఆత్మబోధ సంబంధించిన పుస్తకాలు రాస్తున్నారంటే, సో ఆ పుస్తకం మనం చదివితే మన ఈ ఆత్మజ్ఞాన ప్రయాణములో
ఎక్కడ ఉన్నామో తెలియాలంటే ఆ గురువుల పుస్తకాలు ఎప్పటికప్పుడు చదువుతూ ఉంటే అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలుస్తుంది, ఇంకా ఎంత ఎదగాలో తెలుస్తుంది, అప్పుడు నా పని ఏంటో తెలుస్తుంది, నా జీవిత యొక్క లక్ష్యం ఏంటో తెలుస్తుంది, ఆ లక్ష్యంకి సాధన ఎలా చేయాలో తెలుస్తుంది, ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం అంటే ఐ మీన్ గమ్యం ఉంది, ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలో తెలుస్తుంది. ఇవన్నీ రావాలంటే స్వాధ్యాయం తప్పనిసరిగా చేయాలి. ప్రతిరోజు ఎంత సమయం తక్కువ ఉన్న ఒక 20 పేజీలు, ఒక 30 పేజీలు, ఎంత అవకాశం ఉంటే అంత. పత్రిజ్ గారు చెప్పారు, లక్షల పుస్తకాలు నేను చదివానయ్యా, ఆ జ్ఞానం ఉండబట్టి వల్ల మీకు అందరూ చెప్పగలుగుతున్నానయ్యా. సో మనము పత్రిజ్ గారు ఇప్పుడు లేరు, పత్రిజ్ గారి వీడియోలు మనం చూడాలా. సో లైవ్ జ్ఞానానికి ఎప్పుడు చెప్పేటప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్తున్న ఇదే పుస్తకం మీరు చదవచ్చు, కానీ చెప్తున్నప్పుడు దీనికి ఒక ఒక వేవ్ లెంగ్త్ ఉంటుంది అనమాట. అది దాని ద్వారా మనం తీసుకోవడం, జ్ఞానాన్ని తీసుకోవడం జరుగుతుంది. చెప్పాను కదా, ఇప్పుడు ఇందాక చెప్పాను, కళ్ళలు పెట్టి కళ్ళల్లో చూసేటప్పుడే మనసుకి మనోద్వారాలు, ఈ రెండు కళ్ళు మనోద్వారాలు అంటే మనసుకి ఈ జ్ఞానము చేరాలంటే మన రెండు కళ్ళ ద్వారా లోపలికి వెళ్తుంది. సో ఇలా ఒకరికొకరు చూసి టెక్నో స్కూల్స్ ఎందుకు వచ్చాయి అనుకున్నారు, ఇప్పుడు దాని వల్లే వచ్చినాయి. ఒకప్పుడు బోర్డు మీద రాసుకొని సింపుల్ గా చెప్పేశారు, బట్ ఇప్పుడు టెక్నో స్కూల్స్ ఏంటి, ప్రతి క్లాస్ రూమ్ లో ఒక తెర ఉంటుంది, ఆ తెర మీద మంచి సబ్జెక్టులు పెట్టి విత్ డయాగ్రామ్స్ కలిపి చూపిస్తారు. ఎందుకు, ఆ టెక్నోస్ ద్వారా ఎందుకు నేర్పిస్తున్నారంటే పిల్లలకి, వాళ్ళకి బొమ్మలు చూడడం వల్ల అది అద్భుతంగా లోపల ఫీడ్ అయిపోతుంది. ఆడ ఎగ్జామ్ టైంలో ఒక్కసారి రిఫర్ చేసి రాసేవచ్చు. అది టెక్నో స్కూల్ తలకు ఉపయోగం. సో ఇవాళ మనకు జూమ్ క్లాసులు వచ్చాయి, ఎంత టెక్నో చెప్పండి, ఎంత టెక్నాలజీ ఇది. నిజంగా టెక్నాలజీకి ఒకసారి చక్కగా మనం చప్పట్లు కొట్టుకుందాం. ఇటువంటి టెక్నాలజీ లేకపోతే ఇటువంటి జ్ఞానాన్ని మనం వినే వాళ్ళం, ఆలకించే వాళ్ళమా? ఈ మార్గంలోకి వచ్చిన కొత్తలు ఇన్ని ఉండేయా? ఎక్కడ గురువులు, మహానంద మట్టపల్లిలో భిక్షమే గురించి నేను వెళ్ళేవాడిని, పుట్టపర్తి వెళ్ళేవాడిని. మన పత్రిజ్ గారు ఎక్కడ వచ్చిన బొబ్బులి, పార్వతీపురం, విజయనగరం, వైజాగ్ వస్తుంటే వెళ్తుండే వాళ్ళ. ఇవాళ మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ గురువే మన దగ్గరికి వస్తున్నారు. ఎంత అదృష్టం టెక్నాలజీ వల్ల. సో టెక్నాలజీ అనేది ఉప్పు లాంటిది అనమాట. ఉప్పు డబ్బా ఉంది, కర్రీ చేస్తున్నాము, ఎంత వేయాలో అంతే వేయాలి. ఎక్కువ వేస్తే ఏమవుతుంది, ఆ వంట పెంట అవుతుంది. వేయకపోయినా కూడా పనికిరాదు. అలాగే టెక్నాలజీ ఉంది కదని ఏది పడితే అది చాలా చూడకుండా చక్కగా జూమ్ ప్లాట్ఫామ్స్, మన ధ్యానాల గురించి ఇప్పుడు తిరుపతిలో జరుగుతుంది అద్భుతంగా, మనం చక్కగా చూసుకుంటే ఇంట్లో ఉండి చూసుకోవచ్చు. ఎంత మంచి ప్లాట్ఫామ్ పిఎంసి మనకి ఇచ్చింది. సో ఇలాంటివి మాత్రమే చూడండి. టెక్నాలజీ మనకు వచ్చింది కదా దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోకూడదు. చాకు ఉంది, కూరగాయలు తోసుకోవచ్చు, పీకలు కొయ్యొచ్చు. సో దేనికి వాడాలో మన ఈ జ్ఞానమే మనకు చెప్తుంది అనమాట. సూది ఉంది, దారంతో ఉండి పువ్వులు కూర్చుకోవచ్చు, బట్టలు కుట్టుకోవచ్చు. సో కత్తెర ఉంది, బట్టలు కట్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఏంటంటే ఏ వస్తువునైనా దేన్ని ఎంత షార్ప్ గా ఉన్నా దాన్ని ఎలా వాడుకోవాలంటే ఎలా వాడుకోవాలి, అలా వాడుకుంటే ఏ సమస్య లేదు. టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉంది, అట్ ది సేమ్ టైం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మనం ఎంత కావాలో అంతే వాడి కట్టేద్దాం పక్కన. మన పుస్తకాలు మనం చదువుకుందాం చక్కగా. ఎప్పుడు మన దగ్గర ఒక బుక్ ఉంచుకోవాలా, చక్కగా ఏదో ఒక బుక్ మన దగ్గర ఉంచుకుంటే పడుకునే ముందు ఒక 20 పేజీలు చదువు, 10 పేజీలు చదివి పడుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఎందుకు చదివి పడుకోవాలని దానికి చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూసి పడుకున్నాను అనుకో, ఆ టీవీలో సినిమా చూసాను అనుకో, ఆ సినిమా విషయాలే నాకు రాత్రి అంతా కదులుతూ ఉంటాయి. సీరియల్ చూసాను అనుకో, ఆ సీరియల్వే గుర్తొస్తాయి. అదే మంచి పుస్తకం చదివితే ఇవే కదులుతూ ఉంటాయి. ఇది కదులుతూ కదులుతూ ఇదే జ్ఞానం అయిపోతుంది కదా. సో మనము దాని అంటారు కదా, జ్ఞానానికి ప్రతీక ఉంది కదా, దాన్ని ఏమంటారు, ఎన్సైక్లోపీడియా. అలా మనం అలాగే ఆత్మజ్ఞానానికి ఎన్సైక్లోపీడియా మనం అయిపోవాలన్నమాట. అది అవ్వాలంటే నెంబర్ ఆఫ్ బుక్స్ చదవాలా, నెంబర్ ఆఫ్ వీడియోస్ వినాలా, నెంబర్ ఆఫ్ సజ్జన సాంగత్యాలు, ఎక్కువ సజ్జన సాంగత్యాలు చేయాలి, ఎక్కువ స్వాధ్యాయం చేయాలి, ఎక్కువ గురుబోధ వింటూ ఉండాలి. అప్పుడు మనమే ఒక ఎన్సైక్లోపీడియా అయిపోతాం అనమాట. ఒక పెద్ద జ్ఞాన గని అయిపోవాలి మనమే అనమాట. మాట్లాడితే జ్ఞానం గురించే మాట్లాడాలి తప్ప ఇంకో విషయం మనం మాట్లాడకూడదు. సో అయిపోయింది, వాసనలు అయిపోయింది, సంస్కారం, కోరికలు ఎప్పటికప్పుడు మనం తగ్గించుకుంటూ ఉండాలి, మినిమైజ్ చేస్తూ ఉండాలి అనమాట. పత్రిజ్ గారు ఎప్పుడు చెప్తారు కదా, మనదేముందమ్మా 2 రొట్లు ఇంత ఆవకాయ బద్ద, దీనికోసం ఎంత కష్టపడాలో చెప్పండి. మనం సంపాదించుకోవాలి, మన పిల్లలకి సంపాదించాలి, మన మనవలకి మనమే మరి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు రేపు పాడైపోయి మళ్ళీ మనమే అంటాం పాడు చేసింది మీరా వాళ్ళ. మీరు అపారమైన ధనం ఇచ్చారు అనుకో, వాళ్ళు ఏమవుతారు, నిరుపయోగంగా తయారవుతారు. ఏమో అయ్యా నా దగ్గర మా నాన్న సంపాదించే బోళ్ళు ఈయన సంపాదించాలి అంటాడు. రేపు పొద్దున్న వాడు ఏమవుతారు, పనికి రాకపోతే మనమే అంటాం వాడు పనికి రాకుండా తయారాడని. పనికి రాకుండా తయారు చేసి తల్లిదండ్రులే కదా. ఎక్కువ సొమ్ము మనం చేర్చి ఇచ్చామనుకో, వాళ్ళు తెలివితేటలు వాళ్ళకి ఏమొస్తాయి, ఇంకా వాళ్ళకి వాడు చెడిపోయాడని మళ్ళీ మనమే బాధపడుతూ ఉంటాం అనమాట. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. సో కాబట్టి ఏంటంటే మన కోరికలు మినిమైజ్ చేసుకునేటప్పుడు మనం ఎక్కువసేపు దీనికి కేటాయించగలుగుతాం.
ఏదైతే చెప్పామో సజ్జన సాంగత్యం, స్వాధ్యాయము, సాధన కోసం, ఎక్కువ ధ్యాన సాధన కోసం వీటికి మన సమయాన్ని కేటాయించాలి. అంటే మన కోరికలు తగ్గించుకుంటే చక్కగా ఈ మార్గంలోకి ఎక్కువగా రావడానికి అవుతుంది. అలవాట్లు, పాత అలవాట్లన్నీ మార్చుకుని, ఎంతమంది పేపర్ చదవడం అలవాటు, ఇవాళ మంచి పుస్తకాలు చదువుదాం. ఇంతకుముందు సినిమాలు చూడడం అలవాటు, మంచి పిఎంసీలో మంచి మంచి వీడియోస్, గురువులు ఎన్నో ఉన్నాయి చూద్దాం. అంటే ఈ విధంగా షిఫ్ట్ అవుదాం. దీన్నే ఎక్స్చేంజ్ అన్నమాట. ఒక్కసారి జ్ఞాన పరిధిలోకి మనం వెళ్ళడం అన్నమాట. నాకు గురూజీ చెప్పినప్పుడు ఒక మాట చెప్పారు, పూర్వజన్మ సుకృతులలో రాలేమో అండి. నిజంగా చెప్తాను, మీకు ఎన్నో పనులు ఉంటాయి ఈ రోజు ఈ రాత్రి అప్పుడు, కానీ ఎందుకు కూర్చుంటారు ఈ ప్లాట్ఫామ్ లో అంటే, బికాస్ ఆఫ్ యు హ్యాడ్, అంటే మీకు ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండబట్టి ఈ మార్గంలోకి వచ్చారు. ఈ రోజు ఈ జ్ఞానం అంతా మీరు వినగలుగుతున్నారు, వింటున్నారు కూడా. సో వింటున్నారా అంటే దట్ మీన్స్ ఏంటి, మీరందరూ కూడా ఈ సజ్జన ఈ సుకృతం మన దగ్గర ఉంది. సో గత జన్మలో ఎంతో కొంత ఉంటే ఇందులో రాలేదు, మరి ఈ జన్మలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎక్కువగా దీన్ని సంపాదించుకుంటాం. మళ్ళా జన్మ ఇంతకన్నా అద్భుతమైన జన్మ వస్తుందా లేదా? రేపటికి ఈ రోజు ఏమవుతుంది పునాది, రేపటికి ఈ రోజు పునాది. రేపు ఏం కావాలో ఇవాళ అన్ని చేసుకుంటే రేపు చక్కగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ జన్మకి ఏం కావాలో ఈ జన్మలో మనం కంప్లీట్ చేసుకుందాం మనం చక్కగాను. ఆటోమేటిక్ అద్భుతంగా నెక్స్ట్ జన్మ ఇంకా బాగుంటుంది కదా. ఏ జన్మలో పాపం చేసి నీ జన్మలో అనుభవిస్తున్నా అంటుంటారు కదా పెద్దవాళ్ళు. మన ఎప్పుడైనా ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటుంటారు, ఆలకించారు లేదు అందరు కూడా. ఏ జన్మలో ఏ పాపం చేసి నీ జన్మలో అంటే గత జన్మ పాపం ఈ జన్మలో క్యారీ ఫార్వర్డ్ కాదు అది. ఇవాళ అనుభవిస్తున్నాం లేదా మనం? సో ఇంత అనుభవిస్తున్నా కూడా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఏం లేదు. అదే ఈ జ్ఞానం మనకి ఎక్కిందనుకో, తప్పు చెయ్యము, చేసేవాడిని ఖండిస్తాము. ఇక పచ్చే పిల్లలకి మనం అదే నేర్పిస్తాము. ఒక్కటి చూడండి, మనం చేయకపోతే మన పిల్లలు చేస్తారా? చిల్డ్రన్స్ ఆర్ నాట్ ఫాలోవర్స్, దే ఆర్ ఇమిటేటర్స్. గుర్తుంచుకోండి, మీరు చెప్పింది ఎట్టి పరిస్థితిలో చేయరు, కానీ మీరు ఏం చేస్తే ఖచ్చితంగా అది మాత్రం చేస్తారు. సో వారి కోసమైనా మనం మారాలి ఈ రోజు. వారు మారాలి అంటే ముందు మనం మారాలి. మనం పుస్తకం పడి చదువుతున్నాం, వాడు టీవీ చూస్తాడండి, అమ్మో మా అమ్మే చదువుతుంది నేను చదవాలి, మా డాడీ చదువుతున్నారు నేను చదవాలని వాడు మంచి పుస్తకం తీసి చదువుతాడు. మనం సెల్కొని చూస్తూ కూర్చుని వాడు సెల్ పెట్టి కూర్చుంటాడు. అదే మనం ఏదో ఒక మంచి క్లాస్ పెట్టుకుని వింటున్నాం అనుకో, వాడు వచ్చి కూర్చొని వింటాడు. అలాగే గురువులు వచ్చినప్పుడు మనం సంస్కారంగా వాళ్ళు పిలిచి ఇంత అన్నం పెట్టి పంపించామనుకో, వాడు రేపు అదే పని చేస్తాడు. అంటే చిల్డ్రన్స్ ఆర్ నాట్ ఫాలోవర్స్. మనం చెప్పింది ఎప్పుడు చేయరు, ఫాలో అవ్వరాదు. దే ఆర్ ఇమిటేటర్స్. మనం ఏం చేస్తే అది చేస్తారు. వారి కోసమైనా మనం ఈ రోజు నుంచి మారుదాం. అలాగే నేను అనుభూతిని పొందుతున్నాను ఈ రోజు, ఎందుకంటే అది నేను మారాను, వారు షిఫ్ట్ అయ్యారు, మా పిల్లలు కూడా షిఫ్ట్ అయ్యారు ఈ మార్గంలోకి వచ్చి. అద్భుతంగా వారు కూడా చక్కగా వారి యొక్క జీవితాలు మార్చుకుంటున్నారు. మా బాబులు కూడా ఫోన్ చేసి చెప్తారు, ఒకడు కేరళలో చదువుతున్నాడు, ఒకడు లెండి కాలేజీలో చదువుతున్నాడు. ఫోన్ చేసి డాడీ ఈరోజు నేను ధ్యానం చేసినాడు, నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట నేను, రియల్లీ. సో అందుకు మనం ఏం మారుతాము. మా బాబు కూడా ఇప్పుడు ఏంటంటే ఎవరైనా ఇలా ఇబ్బందుల్లో ఉన్నామంటే ఏదైనా వాళ్ళకి కష్టం చెప్తే వీడు చక్కగా మోటివేట్ చేస్తాడు. వాడి ఏజ్ 19 ఏళ్ళు, బట్ నౌ ఈజ్ ఎ మోటివేటర్. వై? బికాస్ ఎందుకు మనం చెప్పడం చూస్తున్నాడు బాబు. సో నేను ఇలా మారాలనుకుంటున్నాడు. సో ఇక్కడ ఒకటి గుర్తించండి, ఇక్కడ ఏదైనా బోధిస్తున్నామంటే మీకు తెలియదని కాదండి, గుర్తుంచుకోండి. మీకు తెలిసినవే, అన్ని తెలిసినవే ఒక్కసారి తట్టి అంటే మరొక్కసారి గుర్తు చేస్తున్నాం అంతే. తట్టి లేపడమే బోధ అంటే. ఇక్కడ ఎవ్వరు తెలియని వాళ్ళు ఎవ్వరు, అందరికీ అన్నీ తెలుసండి. కానీ ఎందుకు మనం కూర్చుంటున్నాం ఈ రాత్రి అంటే తెలిసిన విషయాలు మరొక్కసారి గుర్తు తెచ్చుకుంటున్నాం. ఎప్పుడైతే గుర్తుకు తెచ్చుకున్నామో ఏం చేస్తాం, దాన్ని వాడటం మొదలు పెడతాం. అరే ఈ విషయం పాయింట్ లో నేను తప్పు చేస్తున్నానే. ఆదర్శంలో 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి కదా, అందరం అన్ని పాటిస్తున్నామా? ఒక 10 పాటిస్తున్నాం, లేదా 12 పాటిస్తున్నాం, 13 పాటిస్తున్నాం, 11 ఇంకా 5 మిగిలే కదా. ఆ 5ని ఇవాళ నుంచి పాటించడం మొదలు పెడతాం. ఒకనొక రోజుకి పత్రిక సార్ ఏమన్నారు లాస్ట్ లో, నో డాక్టర్ నో మెడిసిన్ అని ఆయన జీవితాన్ని మనకు ఆదర్శంగా చూపించారా లేదా? అంత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయన హాస్పిటల్కి వెళ్ళారా? ట్రీట్మెంట్ చేయించుకున్నారా? పిల్లలకి ఏం చెప్పారు? వద్దు, మనం ఏం చెప్తున్నా మనం అలా ఉండాలన్నారు. సో ఆయన ఏం చెప్పారు అది చేసి చూపించారు. సో మనం కూడా మన బిడ్డలకి మనం ఆ విధంగా చూపించాలి. మన శరీరాలను అనారోగ్యం పాలు చేసుకుని మందులు మిగుతాం అనుకో, మన పిల్లలు ఏం చేస్తారు? రేపు మనం మందులు వేసుకుందాం అనుకుంటారు. అదే మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకో, రేపు వాళ్ళు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉంటారు అనమాట. ఒక యోగా, ఒక ధ్యానం, ఒక నడక, ఒక మంచి ఆహారం, ప్రతిదీ కూడా మంచి మంచి మనం పిల్లలకి చూపించగలిగితే వారు రేపు ఆ విధంగా మారుతారు. ఇప్పుడు వారికి ఎందుకంటే ఆస్తులు, వారు అనవసరమైన తిండి తిని అనవసరమైన జబ్బులు తెచ్చుకొని రేపు ఆ మందులకి, ఆ ఆపరేషన్లకి, హాస్పిటల్కి ఖర్చు పెట్టే బదులు మనం అద్భుతంగా మారితే మన పిల్లలు ఇంకా అద్భుతంగా మారుతారు. ఒక్కసారి ఆలోచించండి. ప్రతి పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ మీకు తెలీదా? అందరికీ తెలుసు. మరొకసారి గుర్తు చేసుకోవడం అంతే ఈ విషయం ఇక్కడ.
సో ఈ ప్లాట్ఫామ్ లో మనకి బక్రీజ్ గారు జూమ్ మీటింగ్లు ఇచ్చి మనకి ఎందుకంటే ఇవన్నీ మనం పదే పదే గుర్తు చేసుకుంటుంటే ఏమవుతుంది. ఒకటి మీరు ఆలోచించండి, ఇంతకుముందు కూడా చెప్పాను, ఏది తెలిస్తే అది చెప్పండి, ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి. మీరు ఈ రోజు విన్నారు 40 పాయింట్లు విన్నారు, 4 పాయింట్లు చెప్పలేరా? ఆ 4 పాయింట్లు మీ చుట్టాలకి, బంధువులకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, అమ్మకి, నాన్నకి, కొడుకుకి, కూతురుకి, ఎవరికొకరు చెప్పడం మొదలు పెట్టండి. చెప్పగా చెప్పగా ఏమవుతుంది, మీరు మంచి బాగా చెప్పగలుగుతారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఇంతకు మొన్న కూడా మీకు చెప్పాను, చెప్పడం వల్ల ఎవరు బాగుపడుతున్నారంటే వినేవాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు, బాగుపడచ్చు, బాగుపడకపోవచ్చు. బట్ నేను చెప్పేటప్పుడు మాత్రం ఆ విషయం నేను పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. అంటే నేను చెప్తుంది నేను మందు ఆచరించడం మొదలు పెడతాం. అమ్మో నేను మనం చెప్పాను ఆచరించాలని అంటే, చెప్పడం వల్ల ఎవరికి ఉపయోగం? ఇప్పుడు వినేవాడిగా చెప్పేవాడిగా? ఎక్కువగా చెప్పేవాడికే ఉపయోగం, అంటే మనకే ఉపయోగం. కాబట్టి చెప్పడం మొదలు పెట్టండి. చెప్తే పోయేది ఏముంది, వింటే జ్ఞాని అవుతాడు, ధ్యాని అవుతాడు, పోతే పోయాడు, మనదేముంది. మరో జనరేషన్ చెప్పాను కదా మొన్న, ముగ్గురు ఉంటాడు భూమి మీద, ఎదిగిన భగవంతుడు, ఎదగవలసిన భగవంతుడు, ఎదుగుతున్న భగవంతుడు. మనం ఎదుగుతున్న భగవంతులు ఎవరికైనా చెప్పాం వెళ్ళదనుకో, వాళ్ళు ఎదగాలి. మరొక నెల పోతే వస్తారు, మరో సంవత్సరం పోతే వస్తారు, లేదా మరో జన్మ పోతే వస్తారు, మనకేంటి నష్టం? మనం ఎదుగుతున్నాం కదా దాని ద్వారా. ఆ ఎదిగిన భగవంతుని ఎప్పుడు కూడా, అంటే మన గురువులు అందరూ ఎదిగిన భగవంతుడు. ఒక పత్రిజ అవ్వచ్చు, ఒక భిక్షమయ్య గురువు అవ్వచ్చు, ఒక రమణ మహర్షి అవ్వచ్చు, ఒక ఆది శంకరాచార్య, వీళ్ళందరూ రాసిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి పుస్తకాన్ని మీరు చదవండి. ఎంత చదివితే అంత ఉన్నతంగా ఎదగడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అనమాట. ఓకే, నాకు ఇచ్చిన 40 నిమిషాలు అద్భుతంగా నేను వినియోగించుకుని నేను అనుకుంటున్నాను. మీకు 4 విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. తప్పైతే క్షమించండి అందరూ కూడా. నేను యాక్చువల్గా 8:45 వరకు కూడా పని మీద బయట తిరిగి ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఏమీ ప్రిపేర్ అవ్వలేకపోయాను, సారీ. కొత్త విషయాలు చెప్పలేకపోయాను, పాతవే చెప్పాను. నెక్స్ట్ టైం ఇచ్చినప్పుడు ఇంకా మంచి విషయాలు చెప్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా, ఆత్మస్వరూపుల మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అమ్మ మీకు కూడా లలిత మేడం ధన్యవాదాలు. థ్యాంక్ యూ అయ్యా వెరీ మచ్ సార్. మాకు ఓం ప్రకాష్ అద్భుతమైన గారు సందేశాలు ధన్యవాదాలు. ఇచ్చారు.